అక్కినేని వారసుడు అఖిల్ బ్యాడ్ ఫేజ్ నుండి బయటికి రావడం లేదు. అంత స్వయంగా చేసుకున్న తప్పిదాలే. ఇప్పుడు పుట్టినరోజుకు కూడా అప్డేట్ లేదంటే పాపమే. ఇది నిజంగా బాధాకరమైన విషయమే. నేడు అక్కినేని అఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్మెంట్ వస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. యువి క్రియేషన్స్ కొత్త దర్శకుడు అనిల్ ని పరిచయం చేస్తూ నిర్మించబోయే పాన్ ఇండియా మూవీకి ఎప్పుడో కథ ఓకే అయింది. ప్రీ ప్రొడక్షన్ కూడా వేగంగా చేశారు, కానీ ఎందుకో అడుగులు ముందుకు పడ్డలేదు. ప్రాజెక్టు ఆన్ లోనే ఉంది, కానీ మొదలు పెట్టే దిశగా చర్యలు తీసుకోలేదు. ఇవాళ సదరు సంస్థ బర్త్డే విషెస్ చెప్తూ ఒక పాత అఖిల్ స్టిల్ తో పోస్టర్ వదిలారు, కానీ అంతకు మించి ఎలాంటి ప్రత్యేకత దాంట్లో లేదు. ఏజెంట్ డిజాస్టర్ ప్రభావం అఖిల్ నిర్ణయాల మీదే కాదు, మార్కెట్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించింది. అందుకే 10 నెలలు ఖాళీగా ఉండాల్సి వచ్చినా లెక్క చేయలేదు. ఇంకోవైపు ఫ్యాన్స్ ఎంత డిమాండ్ చేస్తున్నా సరే తొందరపడటం లేదు. యువి ప్రస్తుతం విశ్వంబరని జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తోంది. 2 పాటలు, కొంత కీలక టాకీ పార్ట్ పూర్తి చేసుకుని 20 రోజుల ఇంటర్వెల్ ఎపిసోడ్ ని హైదరాబాద్ లోనే తీస్తోంది. ఇంత వేగం గతంలో యువి ఎప్పుడు చూపించలేదు. దర్శకుడు వశిష్ఠ, హీరో చిరంజీవి దీని మీదే డే అండ్ నైట్ వర్క్ చేస్తూ పరుగులు పెడుతున్నారు. ఈ కారణంగానే అఖిల్ కి జాప్యం తప్పలేదనే టాక్ వినిపిస్తోంది. పైగా గత నెల గామి, ఓం భీమ్ బుష్ తాలూకు బిజినెస్ వ్యవహారాలు, అనుష్క క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న షూటింగ్ పనులు, ఇలా చాలా వ్యవహారాల్లో యూవీ మేకర్స్ బిజీగా ఉన్నారు. పైగా అనిల్ చెప్పిన స్టోరీ భారీ బడ్జెట్ ని డిమాండ్ చేయడంతో కొంత తగ్గించే దిశగా చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లిపోయిన అఖిల్ ఏమైనా గుడ్ న్యూస్ చెప్పాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి సడన్ సర్ప్రైజ్ లాగా సాయంత్రం లోపు ఏమైనా కానుక ఇస్తారేమో చూడాలి, కానీ డౌటే. అందాల తార సన్నీ లియోన్ కు ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ప్రస్తుతం హిందీ ఒకటే కాకుండా అన్ని ఇండస్ట్రీలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. కానీ ఈమె బాధ మాత్రం పట్టించుకునే వాళ్ళే లేరట. ఒకప్పుడు కేవలం స్పెషల్ సాంగ్స్ కి మాత్రమే పరిమితమైన సన్నీ లియోన్ ఇప్పుడు చేయబోయే 7 సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఒక మూవీలో స్పెషల్ సాంగ్ తో అలరించనుంది సన్నీ. అలాగే స్పిట్జ్ విల్లా సీజన్ 5 కి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్పిట్జ్ విల్లా కార్యక్రమంలో తన లైఫ్ లో తనకి జరిగిన అత్యంత భారీ మోసాన్ని, తన హృదయం ఎలా ముక్కలైందో చెప్పుకొచ్చింది. సన్నీ లియోన్ కి 2011లో వెబర్ తో వివాహమైన విషయం తెలిసిందే. తర్వాత ఆమె జీవితం ఎంతో ఆనందంగా సాగిపోయింది. ఆ తర్వాత ఆమె జీవితం ఎంతో ఆనందంగా సాగిపోయింది. ఎక్కడా కూడా తనకు కష్టం, బాధ అంటే ఏంటో తెలియకుండా వెబర్ సన్నీ లియోన్ ని చూసుకుంటున్నాడు. అయితే వెబర్ కంటే ముందు సన్నీకి మరొకరితో ఎంగేజ్మెంట్ జరిగిందట. తన హృదయం ముక్కలైన క్షణాలను సన్నీ లియోన్ అభిమానులతో పంచుకుంది. ప్రేమించిన వాడు ఎంతో నమ్మిన వ్యక్తి తనకి చేసిన మోసం గురించి అందరికీ వివరించింది. అలాగే తన భర్త డానియల్ వెబర్ గొప్పతనం గురించి కూడా సన్నీ లియోన్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. ఇదంతా నా పెళ్లికి ముందు జరిగిన ఘటన. నేను ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. అతనితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. మా పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. పెళ్లి షాపింగ్ కూడా అయిపోయింది. పెళ్లి కోసం హవాయి దీవుల్లో గుర్తుండిపోయేలా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాం. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత పెళ్లికి 2 నెలలు ఉందనగా నా మనసెందుకో అతని విషయంలో కీడు శంకించింది. అతని ప్రవర్తన నాకు అనుమానాలు రేకెత్తేలా చేసింది. నేరుగా అతన్ని అడిగాను, నా మీద నీకు ప్రేమ ఉందా అని. అందుకతను నీ మీద ప్రేమ ఎప్పుడో పోయిందంటూ సమాధానం చెప్పాడు. ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. నా ప్రాణం పోయినంత పనైంది. నా హృదయం ముక్కలైంది. ఆ బాధ నుంచి ఎలా బయట పడ్డానో కూడా నాకు తెలీదు. తర్వాత నా లైఫ్ లోకి వెబర్ వచ్చాడు. ఆ తర్వాత నా లైఫ్ ఎంతో అందంగా మారిపోయింది. నాకు ప్రతి క్షణం తోడుగా ఉన్నాడు. నా తల్లిదండ్రుల మరణించిన సమయంలో కూడా నాకు అండగా ఉన్నాడు. ఎప్పటికీ నా భర్త చేయి నేను వదలను అంటూ సన్నీ లియోన్ తన బ్రేకప్ స్టోరీ, తన మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. డానియల్ వెబర్ సన్నీ లియోన్ 2011లో వివాహం చేసుకున్నారు. తర్వాత వాళ్ళు 2017లో నిషా అనే చిన్నారిని దత్తత తీసుకున్నారు. 2018లో సరోగసీ పద్ధతిలో నోవా అషర్ అనే మగపిల్లలకు జన్మనిచ్చారు. వెబర్ ని వివాహం చేసుకున్న తర్వాత కెరీర్ పరంగా కూడా సన్నీ లియోన్ పరుగులు పెట్టింది. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో స్టార్ హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతోంది.